హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలని చూపిస్తున్నానండి. ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు డాట్స్ ఉన్న వైపు నుంచి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి మనం కటింగ్ పెట్టిన దగ్గర నుంచి మధ్యలో నుంచి స్టిచ్చింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్కి ఇప్పుడు మూడవ డాట్ చంక భాగం నుంచి వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా మనం ఈ విధంగా వెనక్కి ముందుకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి కుట్టు ఊడిపోకుండా ఉంటుంది, లేకపోతే డాట్స్ ఊడిపోతాయి కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవుగా ఉండే భాగాన్ని తీసుకోవాలి. మనకి వేరే కలర్ అయినట్లయితే పైన వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ని మనం వెనక్కి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు గోరుతో గీకినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ విధంగా వెనక్కి తిప్పుకొని మనం స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ పైనుంచి ఇప్పుడు మన కింద డాట్ ఎప్పుడు కూడా మనకి కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ పట్టి జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది తాలు భాగం. ఇది రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాలు భాగం కాబట్టి ఇప్పుడు పైనుంచి ఓపెన్ సైడ్ నుంచి వేస్తున్నాను. ఈ విధంగా తాలు భాగానికి ఎప్పుడు కూడా మనం స్ట్రైట్గానే తీసుకోవాలి. కింద భాగాన్ని మనం ఎక్స్ట్రా భాగాన్ని పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలు భాగం ఎప్పుడు కూడా మన స్టిచ్చింగ్ వరకు కూడా కొంచెం ఎక్స్ట్రా భాగం వదులుకొని మనం దానిపైన మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ వరకు ఈ భాగాన్ని మడత పెట్టుకొని మనం ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాళ్ళు భాగానికి ఎప్పుడు మధ్యలోంచి చేస్తాం కాబట్టి తాళ్ళు దగ్గర స్టిఫ్గా ఉండడం కోసం మధ్యలోంచి ఒక లైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెడ భాగానికి ముక్కని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఈ విధంగా ఒక సైడ్ని అంచు కుట్టుకోవాలి. చిన్నగా కుట్టుకోవాలి, సన్నగా. ఈ విధంగా
ఇప్పుడు అంచు కుట్టిన భాగాన్ని ఈ విధంగా పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కుట్టలేని భాగాన్ని మెడ దగ్గర ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర ఎప్పుడు కూడా ఈ విధంగా ఒక మడత పెట్టుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హెమ్మింగ్ వర్క్ చేసేటప్పుడు ఇది భాగాన్ని లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడం కోసం. ఇప్పుడు వెనక్కి తిరిగే దగ్గర మనం స్టిచ్చింగ్ చేసిన వారి నుంచి మనం కొంచెం జస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా కట్ చేసినట్లయితే వెనక్కి కరెక్ట్గా తిరుగుతుంది మెడ భాగానికి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని పైకి ఈ విధంగా వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి హెమ్మింగ్ వర్క్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది మెడ భాగానికి. ఈ విధంగా ఎక్స్ట్రా భాగాన్ని లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉక్సుల భాగానికి కింద నుంచి షేప్ పట్టే దగ్గర నుంచి తీసుకోవాలి ఓపెన్ ముక్కని. ఈ విధంగా ఎక్స్ట్రా భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకొని మనం కింద నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ దాటిన తర్వాత మధ్యలోకి వచ్చేసరికి మనం ఒక మడత పెట్టుకోవాలి. ఉక్సుల భాగానికి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనకి ఈ ముక్క ఎప్పుడు కూడా ఇదంతా కూడా మనకి లోపల ఫోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక హాఫ్ వరకు మడత పెట్టుకొని ఈ స్టిచ్చింగ్ వరకు మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద భాగానికి కూడా మనం ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఈ విధంగా ఒక వైపు కుడుతున్నాను అంచు భాగాన్ని. మనకు ఓపెన్ సైడ్ నుంచి వేసుకోవాలి మెడ భాగాన్ని. ఎక్స్ట్రా భాగం వదులుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక మడత పెడుతున్నాను ఈ విధంగా. స్టిచ్చింగ్ పాయింట్ వరకు కొంచెం కట్ చేసుకోవాలి ఈ రౌండ్ తిరిగే దగ్గర. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా భాగాన్ని పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని లోపల ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా మడత పెట్టుకోవాలి. చేత్తో హెమ్మింగ్ వర్క్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇప్పుడు మెడ భాగాన్ని ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వెనక భాగానికి మనకి మెడ భాగం దగ్గర వెనక్కి ముందుకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లేదంటే షోల్డర్ దగ్గర జాయింట్స్ ఊడిపోతాయి కాబట్టి ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా రెండో వైపు కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు మన హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్ని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన విధంగానే. ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర ఇక్కడ వరకు కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ దగ్గర లోతు భాగం తీసుకున్నది ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మనం ఈ విధంగా కట్ చేసిన దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా చూసుకోవాలి. మనకి లోతు భాగం లేని దగ్గర మనం వెనక భాగాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో కట్ చేసిన దగ్గర నుంచి మన షోల్డర్ మధ్యలోకి పెట్టుకోవాలి కటింగ్ ఎప్పుడు కూడా ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంతైతే లూజ్ ఉందో ఈ విధంగా చూసుకోవాలి. మనం ఈ విధంగా లూజ్ చూసుకొని మనకి ఇది ఎక్కడి నుంచి అయితే ఎండ్ అయిందో అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి హ్యాండ్ అనేది ఇది టైట్ అవుతుంది లేకపోతే లూజ్ అవుతుంది, ఈ విధంగా సాగిపోతుంది. మనం రెండు ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ దగ్గరికి రావాలి. ఈ విధంగా మన హ్యాండ్ దగ్గర జాయింట్ చేసిన దగ్గర ఎప్పుడు కూడా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ అయితే చూసుకోవచ్చు కుట్టింది, లేదంటే మనం బ్లౌజ్ ఆదితో కూడా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసిన దగ్గర అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి చూసుకోవాలి. ఈ విధంగా కింద మనకి షేప్ పట్టి నుంచి చూసుకోవచ్చు, లేదా మనం బ్లౌజ్తో ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఎండింగ్ కూడా మనం వెనక్కి ముందుకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి. కొంచెం గ్యాప్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ సరిపోతుందో లేదో ఒకసారి బ్లౌజ్ ఆదితో చూసుకోవచ్చు, లూజ్ మనకి ఎంత అవుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.